హలో ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 లో అసలు ఏం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, అభిజిత్ జడ్జిమెంట్ పై ఎందుకు విమర్శలు వస్తున్నాయి, అలాగే అపూర్వ, రోహిత్, బాగి తుల్లూరి లాంటి కంటెస్టెంట్స్ ఎలా ఇంప్రెస్ చేశారు, ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం చెప్పాలి, ఈ వీడియోలో కొంతమంది కంటెస్టెంట్స్ కు జరిగిన ట్రీట్మెంట్ నాకు మాత్రం చాలా చాలా అన్యాయం అనిపించింది. ముఖ్యంగా గంటల కొద్ది ఆడిషన్స్ ఇచ్చి గ్రీన్స్ సాధించిన వాళ్లకు ఎపిసోడ్స్ లో కేవలం కొన్ని సెకండ్లు ఫుటేజ్ మాత్రమే ఇవ్వడం ఎందుకు అనే ప్రశ్న రావడం సహజం. ముందుగా లక్ష్మీ దీపక్ విషయానికి వస్తే డాన్స్ బాగానే చేశాడు, యాక్టివ్ కూడా ఉన్నాడు, కానీ టెలికాస్ట్ అయినంత వరకు చూస్తే వెంటనే వావ్ అనిపించే రేంజ్ లో మాత్రం కనిపించలేదు. అయితే అతనిలో ఏదో తెలివి ఉందనే ఫీలింగ్ మాత్రం వచ్చింది. ముఖ్యంగా ఫామ్ లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన విధానం స్మార్ట్ గా అనిపించింది. అతను మీసం గడ్డం కట్ చేసుకోలేనని రాసి తర్వాత జడ్జెస్ అడిగినప్పుడు కట్ చేసుకోవడం కూడా తన తెలివైన మూవ్ గా మార్చుకున్నాడు. మొత్తానికి లక్ష్మీ దీపక్ లో ఏదో ఉంది, ఫర్దర్ రౌండ్స్ లో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వొచ్చని అనిపిస్తోంది. ఇక అసలు హైలైట్ అపూర్వ. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎపిసోడ్ లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన కంటెస్టెంట్స్ లో అపూర్వ కూడా ఒకరు. ఆమె మాట్లాడిన విధానం, ఫన్ జనరేట్ చేసిన విధానం, జడ్జెస్ అడిగిన ప్రశ్నలకు వెంటనే ఆన్సర్ ఇచ్చిన విధానం చాలా బాగుంది. కానీ ఇక్కడే అభిజిత్ తో క్లాష్ వచ్చింది. అపూర్వ తన పర్ఫెక్షన్ ప్రకారం అభిజిత్ పై నెగటివ్ ఒపీనియన్ చేసింది. చదువు ఒక వ్యక్తిని పూర్తిగా డిఫైన్ చేయదని ఆమె చెప్పింది, అది తన అభిప్రాయం మాత్రమే అని కూడా క్లియర్ గా చెప్పింది. కానీ ఆ మాటను అభిజిత్ కొంచెం పర్సనల్ గా తీసుకున్నట్టు అనిపించింది. ఆయన ఫేస్ లో కోపం కూడా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ నాకు నచ్చింది బిందు మాధవి గారు తీసుకున్న స్టాండ్. అభిజిత్ కు సపోర్ట్ చేయకుండా తనకు అనిపించిన విషయాన్ని డైరెక్ట్ గా చెప్పింది. అపూర్వ చెప్పినది తన పర్సనల్ మాత్రమే అని, ఆమె రాంగ్ కావచ్చు రైట్ కావచ్చు అని చెప్పిన విధానం చాలా మెచ్యూర్ గా అనిపించింది. అదే విషయంలో అపూర్వ ఫేమ్ కావాలా మనీ కావాలా అనే ప్రశ్నకు ఇచ్చిన ఆన్సర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సమాజంలో అమ్మాయిలకు అబ్బాయిలకు పెట్టే కొన్ని జెండర్స్ రూల్స్ గురించి ఆమె మాట్లాడింది. బిగ్ బాస్ హౌస్ లో మాత్రం అందరూ ఈక్వల్ గా ఉండాలి అనే పాయింట్ చెప్పింది. అది ముందే ప్రిపేర్ అయి వచ్చిందా లేదా స్పాంటేనియస్ గా వచ్చిందా అనేది పక్కన పెడితే డెలివరీ మాత్రం చాలా బాగుంది. అందుకే అపూర్వ విషయంలో అభిజిత్ ఇచ్చిన రెడ్ నాకు కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఇక రోహిత్ విషయానికి వస్తే ఇతను చాలా రిక్వెస్ట్ గా డీసెంట్ గా కనిపించాడు. బాగా చదువుకున్న వ్యక్తిగా కనిపించడంతో పాటు ఫిజికల్ గా కూడా ఫిట్నెస్ గా ఉన్నాడు. బిందు గారు అతన్ని ట్రిగ్గర్ చేయడానికి నీళ్లు పోసినప్పుడు కూడా రోహిత్ వెంటనే కోపం తెచ్చుకోలేదు. నన్ను ట్రిగ్గర్ చేయడానికి మీరు అలా చేశారని నాకు అనిపించింది, అందుకే నేను ట్రిగ్గర్ అవ్వలేదు అనే విధంగా సమాధానం ఇవ్వడం చాలా చాలా స్మార్ట్ గా అనిపించింది. ఇక్కడ అభిజిత్ తీసుకున్న స్టాండ్ మాత్రం నాకు చాలా నచ్చింది. బిందు గారికి వ్యతిరేకంగా అయినా సరే రోహిత్ ను సపోర్ట్ చేశారు. ప్రతి విషయానికి ట్రిగ్గర్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్ కి పంపించారు. ఇది మంచి జడ్జిమెంట్ అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో నాకు బాగా కోపం తెప్పించిన అంశం మాత్రం సీమన్, ఐశ్వర్య, గౌతమ్ రాజ్, రమ్య, శ్రీరామ్, సాయిరామ్, సాక్షిత లాంటి కంటెస్టెంట్స్ కి గ్రీన్ వచ్చినప్పటికీ వాళ్లకు ఎపిసోడ్ లో సరైన ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు? ఫైల్లో ఉన్న రివ్యూ ప్రకారం కొంతమంది కంటెస్టెంట్స్ గంటకు పైగా ఆడిషన్స్ ఇచ్చినట్టు, కొందరికి 1 లేదా 2 గ్రీన్స్ వచ్చినప్పటికీ బయట ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారని పేర్కొన్నారు. కానీ టెలికాస్ట్ లో మాత్రం వాళ్లకు కొన్ని సెకండ్లలోనే చూపించి పంపించేశారు. ఇది నిజంగా ప్రశ్నించాల్సిన విషయం. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ హైదరాబాద్ కు వెళ్ళి 4-5 రోజులు ఉండి కాస్ట్యూమ్స్, ట్రావెల్, హోటల్ ఇలా ఎన్నో ఖర్చులు పెట్టుకొని ఆడిషన్స్ ఇస్తాడు. జడ్జెస్ కు నచ్చి గ్రీన్ వస్తుంది. అలాంటప్పుడు ప్రేక్షకులకు వాళ్ళ టాలెంట్ ని చూపించే అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? ఒకరికి గ్రీన్ వచ్చిన 10 నిమిషాల ఫుటేజ్, మరొకరికి 2 గ్రీన్స్ వచ్చిన 10 సెకండ్ల ఫుటేజ్ కూడా ఖచ్చితంగా ఇవ్వరా?
అయితే ఒక ముఖ్యమైన విషయం, వాళ్లకు నెక్స్ట్ లెవెల్‌లో తీసుకున్నారా? లేక తీసుకోలేదా? ఎందుకు తీసుకోలేదు? అనేది పూర్తిగా క్లియర్ కావాలంటే తదుపరి ఎపిసోడ్స్ చూడాలి. బయట వచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా మాత్రమే ఫైనల్ నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. కానీ ఫుటేజ్ విషయంలో మాత్రం అసమానత కనిపించడం మాత్రం ప్రశ్నించాల్సిందే. ఇక త్రినేత్ర విషయానికి వస్తే కూచిపూడి డ్యాన్స్ బాగా చేశారు. చాలా క్యూట్ గా కూడా అనిపించారు. అయితే తన గురించి చెప్పే విషయంలో కొంత కన్ఫ్యూజన్ కనిపించింది. అయినా ఎమోషనల్ గా మాట్లాడిన విధానం బాగుంది. అభిజిత్ గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్ కి చూడాలని అనుకోవడం కూడా పాజిటివ్ పాయింట్. ఇక చివరగా బాగి తల్లూరి, నిజంగా ఈమె మాత్రం ఈరోజు ఎపిసోడ్ లో సర్ప్రైజ్ ప్యాకేజ్. ఒక హౌస్ వైఫ్ గా వచ్చి స్టేజ్ మీద నిలబడి ఇంత స్పాంటేనియస్ గా ఇంత ఫన్నీగా మాట్లాడడం అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. నెల్లూరు యాసలో ఆమె చెప్పిన ప్రతి డైలాగ్ లో కామెడీ ఉంది. ఎవరిని కించపరచకుండా పంచులు వేయడం, సిచ్యువేషనల్ కామెడీ చేయడం, జడ్జెస్ తో ఫన్ గా మాట్లాడడం కూడా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా తన భర్త గురించి మాట్లాడినప్పుడు ఒకవైపు కామెడీ, మరోవైపు ఎమోషన్ రెండు బాగా బ్యాలెన్స్ చేసింది. అందుకే బిందు మాధవి, అభిజిత్ ఇద్దరు ఆమెను బాగా అప్రిషియేట్ చేశారు. 2 గ్రీన్స్ రావడం కూడా డిజర్వ్ చేసినట్టుగానే అనిపించింది. మొత్తంగా ఎపిసోడ్ 4 గురించి నా అభిప్రాయం ఏంటంటే, అపూర్వ సూపర్ ఇంటెలిజెంట్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న కంటెస్టెంట్ గా కనిపించింది. రోహిత్ రిజర్వ్ గా ఉన్న స్మార్ట్ గా డీల్ చేసే వ్యక్తిలా అనిపించాడు. బాగి తుల్లూరి ఈ రోజు ఎపిసోడ్ లో బెస్ట్ ఎంటర్టైనర్. లక్ష్మీ దీపక్ ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ ఏదో స్మార్ట్నెస్ కనిపించింది. అభిజిత్ జడ్జిమెంట్ విషయానికి వస్తే ఎక్కువ సందర్భాల్లో బాగానే ఉన్నప్పటికీ అపూర్వ విషయంలో మాత్రం పర్సనల్ గా తీసుకున్నట్టు నాకు అనిపించింది. అయితే మీ అభిప్రాయం ఏంటి? అపూర్వకు అభిజిత్ రెడ్ ఇవ్వడం కరెక్టేనా? సీమన్, ఐశ్వర్య, గౌతమ్ రాజ్, రమ్య, శ్రీరామ్, సాయిరామ్, సాక్షిత లాంటి వాళ్లకు తక్కువ ఫుటేజ్ ఇవ్వడం మీకు కూడా అన్యాయం అనిపించిందా? ముఖ్యంగా బాగి తుల్లూరి గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఏమనిపించింది? కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ ఎపిసోడ్ లో అన్యాయం జరిగిందని అనిపిస్తే ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి అగ్ని పరీక్ష రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.